చాలా ప్రాముఖ్యమైన సమయం. ఇంకా మన వాళ్ళు అనేక మంది రావాల్సిన వారు ఉన్నారు. మరి ఏదైనా నిమిత్తం రాలేకున్నారు. వ్యక్తిగత ప్రార్థనలో వారి గురించి ప్రార్థించండి. ఈరోజు ప్రార్థన అన్న అంశం మీద కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. క్యాజువల్గా ప్రార్థన అన్న అంశం మీద ఒక కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం, సంఘాల్లో చూస్తున్నాం. ఏదైనా పెద్ద పెద్ద మీటింగ్లు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ అవగానే సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాం. ప్రతి ఒక్కరూ, అనేక మంది ఏ మీటింగ్ జరిగినా ఆ యొక్క సేవకులతో మనం ప్రార్థన చేయించుకోవటం అలవాటు. కానీ క్రైస్తవుడికి ఉండవలసింది ప్రార్థన చేయించుకోవటం కాదు, ప్రార్థించటం. ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ప్రార్థన చేయించుకోవడం వల్ల నీకేంటి వచ్చేది? నువ్వు ప్రార్థన పరుడుగా నువ్వు మారాలి. అనేకమైన మాటలు మనం వింటున్నాం. అసలు మనం చూసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు వారు మరి ఆయన 33.5 సంవత్సరాలు ఈ యొక్క భూమిపై ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు మరి తండ్రి యొక్క పనులపై ఆయన మరి లోకంలో జీవించినప్పుడు ఆఖరి నిమిషంలో కూడా ఆయన ప్రార్థిస్తున్నాడు. ఏమన్నాడండి అంటే ఆయనకి శారీరకంగా ఆలోచన ఏంటంటే చనిపోవాలని ఆలోచన లేదు. కానీ తన్ను తాను తగ్గించుకుని ఆయన ఏమన్నాడు? సిలువు మరణం పొందినంతగా ఆయన రక్తం ఎలాగ, ఆయన చెమట ఎలాగైందండి? రక్తపు బిందువులు ఆయన ఎలా ప్రార్థిస్తున్నాడు తండ్రికి? తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగించు అని ఒక్కసారి కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిచర్య చేసిన తర్వాత ప్రతి రాత్రి కూడా తండ్రితో విజ్ఞాపన చేసేవాడు. కానీ ఈరోజు మనం ప్రార్థిస్తున్నామా? మన ప్రార్థన జీవితం ఎలా ఉన్నది ఈ లోకంలో? ప్రతిదానికి మనం సమయం ఇస్తున్నాం. ఫోన్కి సమయం ఇస్తున్నాం, బాతాగానికి సమయం ఇస్తున్నాం, ప్రతిదానికి సమయం ఇస్తున్నాం. కానీ ప్రార్థన మనం సమయం ఇస్తున్నామా? ప్రభునందు ప్రియ సహోదరి, అంటే ఎవరిని విమర్శించాలన్నది కాదు, ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది, నువ్వు చేసే ప్రార్థన వల్ల నీకు ప్రతిఫలం పొందాలి. ఎవరో ప్రార్థిస్తే నీకు ప్రతిఫలం రాదు. ఇక్కడ నువ్వు చేసే ప్రార్థన వల్ల నీ జీవితం ప్రతిఫలం పొందాలి, నీ కుటుంబం ప్రతిఫలం పొందాలి, నీ ఆత్మీయ జీవితం పెంపొందించబడాలి. మనం ఏ పని చేసుకున్నా ఎదుటివారు మన కోసం ప్రార్థన చేస్తే మన పాపాలు తీరిపోతే మనం ఏ చేసినా నడిచిపోతుందంటే అది కరెక్ట్ కాదండి. అది తన్ను తాను తగ్గించుకుని దేవుడే తన్ను తాను తగ్గించుకుని ముమ్మారు ప్రార్థించాడు. అనుదినము అనుక్షణము కూడా ప్రార్థించాడు. కానీ ఈరోజు మన ప్రార్థన మన స్వార్థాల కోసమే. ఒకవేళ నిజంగా మనం ప్రార్థన చేసుకున్నామంటే నా గురించి, నా కుటుంబం గురించి, నా పిల్లల గురించి, జాబుల గురించి, నాకు ఏ లోటు లేకుండా చూడు తండ్రి, నా గృహం చుట్టూ కంచి వేయండి, నా గృహం చుట్టూ, నా పడగ చుట్టూ దేవదూతలు కాయతండ్రి అంటారు తప్పనించి ఏ వ్యక్తి కూడా ఎదుటివారి కోసం ప్రార్థించే జీవితం లేదు. కానీ అది చాలా తప్పండి, చాలా తప్పది. ఈరోజు ప్రార్థన అన్నది మనం చేసే ప్రార్థన వల్ల ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థించాలి. మన వ్యక్తిగత ప్రార్థనలో నీ గదిలో రహస్యమందు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు సంఘాల్లోనూ భయంకరమైన ఏడుస్తూ ప్రార్థిస్తారు. కానీ అది ఆ ప్రార్థన పెద్ద పెద్ద కేకలేస్తారు. దేవుడికి వినిపించదా? ఈ దేవుడికి ఏమో చెవుడా వినపడదా? దేవుడికి రహస్యమందు ప్రార్థిస్తేనే దేవుడు ఆలకిస్తాడు కదా. మరి ఈరోజు సంఘంలో పెద్ద పెద్ద కేకలేస్తూ, అది నాకు చాలా వింతగా అనిపిస్తుంది అండి. ఆ యొక్క ప్రార్థన కనుక చాలా వింతగా అనిపిస్తుంది. కానీ దేవుడు నీ రహస్యమందు తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు రహస్యముగా నువ్వు గదిలోకి వెళ్ళి నువ్వు మోకరించి నీ తండ్రితో నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ ఈరోజు మా ప్రార్థన జీవితం మనకు ఎలా ఉన్నది?
ప్రతి ఒక్కరము, అది నేను కూడా నన్ను పరిశ్రమ చేసుకోవాలి, ప్రతి ఒక్కరము కూడా పరిశ్రమ చేసుకోవాలి. ప్రభునందు ప్రియ సోదరి సోదరి, మనకు మనం ప్రార్థన చేసుకుంటున్నామా? మన సంఘం కోసం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన వస్తున్న వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? మనకు మనం పరిశ్రమ చేసుకోవాలి. నీకు ఏది కావాలో దేవునికి తెలుసు. నీవు అడగక ముందే దయచేసే దేవుడు. కానీ ఈరోజు మరి మన గురించే మనం ఎందుకు అడుగుకుంటాం? నీకు ఏది కావాలో నువ్వు అడగక ముందే నీకు అనుగ్రహించే దేవుడు ఈరోజు మన కోసం మనము, మన పిల్లల కోసం మనము అనుకుంటున్నాం. మనం ఇదే మనం శాశ్వతం అనుకుంటున్నాము. ఇదే మనం శాశ్వతం అనుకుని మనకు మనం మన పిల్లల కోసం అన్నిటి కోసం మనం ప్రార్థిస్తాం. కానీ మనం ఇక్కడ శాశ్వతం కాదని మనకు అన్నీ తెలుసు. మనకి ఇక్కడ మన శాశ్వతం కాదని మనకు అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా సాతాను చూసారా, మనిషిని ఆలోచన ఎలా డైవర్ట్ చేస్తుందో. ఈ యొక్క సాతాను తెలుసు ఈ లోకం శాశ్వతం కాదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఏ లోకం నుంచి వచ్చామో తిరిగి ఆ లోకానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ లోకమే శాశ్వతం అన్న ఆలోచనతో ప్రతి మనిషిని ఈ యొక్క సాతాను ఫలబద్ధం చేస్తుంది, ఈ లోకాశాలకు లోనేయలేక. కానీ ప్రభునందు ప్రియ సహోదరుడ సహోదరి, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన, చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకునే ప్రార్థన కోరుకునే స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే మనకు మనం ప్రార్థన జీవితం పెంపొందించుకునే జీవితంలో మనం ఉన్నామా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరో ప్రార్థన చేస్తే మనకు శక్తి రాదు. మనం చేసే ప్రార్థన వల్ల మనం శక్తి పొందాలి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థించుము. అప్పుడు రహస్యమందు నిన్ను చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. వాక్యం ఏమంటుందండి? రహస్యమందు ప్రార్థించమంటున్నాడు. రహస్యమందు ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కానీ ఈరోజు మరి మన ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? ఈరోజు ఎవరైనా ఈ లోకంలో ఎవరైనా ఎంత చదువుకున్నా నువ్వు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, పైలట్ అయినా, నువ్వు ఏదైనా కానీ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి పెట్టావు. నువ్వు ఎంతటి ఉన్నత స్థితిలో బ్రతికినా, ఏ స్థితిలో నువ్వు బ్రతికినా, ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్న ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. ఆ రోజు ఈ యొక్క ప్రార్థన జీవితం మనకు సరిగా లేనప్పుడు ఈరోజు మనం అనుకోవచ్చు, నేను ఎంత సంపాదించాను, నాకు బంగ్లా ఉన్నది, నాకు ఎటువంటి లోటు లేదు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది, ఎటువంటి లోటు లేదు, నేను కాలేజ్కి బ్రతకొచ్చని ఎన్నో అనుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు భయంకరమైన శోధన అనుభవించాలి. ఆ రోజు ఎవరు కూడా తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, భార్య బిడ్డలు కానీ ఎవరు మన దగ్గరికి రారు. భార్య బిడ్డలు ఎంతవరకు ఉండాలి అంతవరకు వస్తారు, చూస్తారు. బంధువులు వస్తారు, చూస్తారు. కానీ మనల్ని చెయ్యి విడిచిపెట్టడం ఒకటే తండ్రి దేవుడు. ఈరోజు అందరూ మనల్ని వదిలినా తండ్రి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. అందుకని నిన్ను విడువను ఎడబాయను అని అంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా తండ్రి దేవుడు నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. మరి ఈరోజు మనం అటువంటి ఉన్నత స్థాయి కలిగిన దేవుణ్ణి మనం వదిలేసి మరి మనం ఎలా ఉంటున్నాం ఈ రోజులో? ప్రభుత్వ ప్రియ సహోదర సహోదరి, అందరం అనుకుంటాం, ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి మనకి మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే, ఈరోజు క్రైస్తవులుగా ఉన్న అనేక మంది కూడా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినప్పుడు ఏమంటారంటే, నువ్వు అప్పుల బాధలో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నావా, ఇల్లు కట్టలేదా, నీ కుటుంబ సమస్యలతో నువ్వు ఉన్నావా, ఉద్యోగాలు లేవా, నా దగ్గరికి రా, నీకన్నీ దేవుడు కలగజేస్తాడు. కానీ వాక్యం ఏమంటుందండి? క్రైస్తవుడు అయినందుకు బాధలు అనుభవించాల్సింది. బాధలు అనిపిస్తేనే క్రైస్తవుడు. కానీ మరి ఈ లోకంలో వాక్యం తెలిసిన అనేకులు ఏమన్నారంటే, నీకు శరీర ఇబ్బందులు ఉన్నా, శరీర బాధలు ఉన్నా
ఆర్థిక ఇబ్బందులున్నా, ఈ యొక్క సమస్యలు, ఆర్థిక సమస్యలున్నా, ఎటువంటి సమస్యలకైనా ఆయిల్ రాసుకో, నా దగ్గరికి ప్రార్థనకు రా, ఏంటి లేదా కచ్చిపు, ఇక రకరకాలు ఉన్నాయి కదా. ఏంటి చదువుకున్న వాళ్ళకి ఏమో పెన్ను, ఈ పెన్ను ప్రార్థన చేస్తే పాస్ అయిపోతారు. మరి ఈ సంవత్సరం అంతా చదువుకునేది ఎందుకు? ఏంటి చదవని పరిస్థితి, చదవనోడు కూడా పాస్ చేస్తారు. అంటే దేవుడు అంతా అజ్ఞాని. సంవత్సరం నుంచి కష్టపడిన వ్యక్తి పాస్ అవ్వడానికి ఇది లేనప్పుడు, సంవత్సరం నుంచి చదవకుండా ఆ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ప్రార్థన పెన్ను తీసుకుని ఒక ఎగ్జామ్స్కి వెళ్ళి రాస్తే పాస్ అయిపోతాడా? ఎంత అవివేకం అతడు క్రైస్తవ జీవితం కూడా. అంటే క్రైస్తవ జీవితాన్ని క్రైస్తవులే రకరకాల ఆలోచనలతో అపహాసం చేస్తున్నారని ప్రభుత్వ ప్రియ సహోదరి. ఈరోజు ఎవరు బయట వారు కాదు అపహాసం చేస్తుంది, క్రైస్తవులుగా పిలవబడుచున్న మనవారే. కొన్ని యూట్యూబ్ ఛానల్లో, కొన్ని ఫేస్బుక్లో చూస్తుంటే పడిపోయినట్టు, గెంటితే పడిపోయినట్టు అయిపోయింది. ఇంకా మీరు లెగని అడుగుతున్నారు అర్థం పాస్టర్ గారు. అంటే యాక్షన్ అయిపోయింది, మీరు లెగండి. ఏంటి మీరు యాక్షన్ అయిపోయింది, మీరు లెగండి. పడిపోయినా లెగట్లా, అలా ఉన్నది పరిస్థితి. కానీ ప్రభునందు ప్రియ సహోదరి, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసింది, మన ప్రార్థన జీవితం ఎలాగున్నది, మనం జీవించే జీవితం ఎలాగున్నది, మన ప్రార్థన జీవితం ఎలాగున్నది. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళాలి. మరి వెళ్ళినప్పుడు తండ్రి అడగడా? ఈరోజు ప్రతి ఒక్కరి పైన పని భారం ఉంది. పని భారం అంటే సువార్త భారం కలిగి ఉన్నది. ఈ లోకంలో దేవుని యొక్క సువార్త భారం కలిగినప్పుడు మరి దేవుడు అడిగేటప్పుడు మరి మన దగ్గర ఆయన అడిగిన జవాబు ఇవ్వడానికి మన దగ్గర సమాధానం ఉందా? ఆయన మనం అడిగేటప్పుడు మరి ఆయన మన సమాధానం చెప్పాలి కదా. నీకు 60 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను, 70 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను, 80 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను. ఈ ఆయుష్ నువ్వేం చేసావు? నువ్వేం చేసావు? నా కొరకు నువ్వేం చేసావు అన్నప్పుడు నీ దగ్గర సమాధానం ఉన్నదా? ఏమి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం మనం? మరి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తినుతూ త్రాగుతూ చూపిస్తున్నాం కదా. ఏంటి 24 గంటల్లో ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక పావు గంట కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే రీతిగా మనం లేకుండా ఉన్నాం. గమనించండి ప్రభునందు ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరము కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కాదు. నీకు నువ్వు ప్రార్థన పరురాలుగా ఉండాలి, ప్రార్థన పరుడుగా ఉండాలి. ఈ లోకంలో నీకు నువ్వు ప్రార్థన పరుడుగా, ప్రార్థన పరురాలుగా ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ప్రతి ఒక్కరము కూడా నేను ఆలోచిస్తాను, ప్రతి ఒక్కరము కూడా ఈ లోకం శాశ్వతం కాదు. ఇదిగో ఇప్పుడు 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, బాగా మహా 80 సంవత్సరాలు, అంతకన్నా మించి లేదు. అది కూడా ఆయాసము దుఃఖమే. ఆ జీవితం కూడా ఆయాసము దుఃఖమే. అటువంటి ఆయాసకరమైన జీవితం కోసం మనం ఎంత ఆలోచిస్తున్నాం? ఈ లోకంలో ఉన్న ఈ యొక్క ఆయాసకరమైన జీవితం కోసం ఎన్నో ఆలోచిస్తూ మనం జీవిస్తున్నాము. ఎన్నో ఆలోచిస్తున్నాం మన జీవితం కోసం, మన పిల్లల కోసం, మన కోసం మనం ఎన్నో ఆలోచిస్తున్నాం. మరి దేవుని కోసం మనం ఏమైనా ఆలోచిస్తున్నామా? దేవుని పనుల కోసం మనం ఏమైనా ఆలోచిస్తున్నామా? ఒకరు చెప్తున్నా ప్రభుత్వ, ఎందుకంటే నేను ఎంత చదువుకోలేదు, నేను అంత జ్ఞానవంతం కాదు, నాకు తెలిసిన ప్రకారం, నాకు దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరు వెళ్ళాలి. ప్రతి ఒక్కరము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేవారిని, అది వెనక ముందు అవుతాం. కానీ ఇప్పుడు మరి దేవుని మనకి సమాధానం చెప్తాడు. ఈరోజు మన ఆయుష్ బాగుంది, మన ఆరోగ్యం బాగుంది, రేపు పొద్దున్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరు మనల్ని దగ్గరికి రారు. మన అజమాన్ ఎంతంటే డాక్టర్ గారు అనేకమైన అంశాలు నాతో మాట్లాడుతున్నప్పుడు చాలా అంటే చాలా బాధిస్తుంది. సుధాకర్, నువ్వు ఒక ఫ్యామిలీ, నాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్, నా బ్రదర్ కన్నా ఎక్కువ నువ్వు. చిన్న మిస్టేక్, మనం చేసే చిన్న మిస్టేక్, ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తాం. ఫోన్ కదా జస్ట్ ఒక్క నిమిషం, ఒక్క సెకండ్లోనే యాక్సిడెంట్ అవుతుంది. మనం చనిపోతే వేరే విషయం, కానీ చనిపోకుండా బ్రతుకుంటే పడే బాధ సామాన్య బాధ కాదు. నీకు నైట్ నిద్రుండదు, ఎవరు నీ దగ్గరికి రాదు, జీవితాంతకాలం కూడా బాధపడాలి. ఆ ఒక్క సెకండ్ చేసిన పొరపాటు, ఆ ఒకే ఒక్క సెకండ్ చేసిన పొరపాటు జీవితాంతకాలం కూడా బాధపడాలి. ఆ టైంలో నీ తల్లి తండ్రి తప్పదు నా కుమారుడు అని వస్తారు, నీ పిల్లల తండ్రి అని వస్తారు,
వాళ్ళు వచ్చిన ఎంతవరకు అంతవరకే, కానీ జీవితాంతకాలం బాధపడవలసింది నువ్వే. మన జీవితం మన చేతుల్లోనే ఉన్నది. ఈరోజు మనం ఫోన్ అని, ఈ లోకాశలని, భయంకరమైన శోధనలో మనం పడుతున్నాం. ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన పని, ఆయన దేవుని పనులు ఆయన ఉంటూ కూడా, తండ్రి పనులు ఆయన ఉంటూ కూడా, సాయంత్రం అయినప్పటికీ ఒలివకొండ దగ్గరికి ఆయన మోకరించి ప్రార్థించేవాడు. అందరినీ శిశువులందరినీ వదిలిపెట్టి ఏకాంతముగా, అది ఏకాంతంగా ప్రార్థించేవాడు. ఆయనకు అవసరం ఏంటండి? ఆయనకు అవసరం ఏంటి? ఆయన కోరుకుంటే జరగదేది. మాట ద్వారా సృష్టించిన దేవుడు ఆయన కోరుకుంటే జరగదు. ఎవరి నిమిత్తం ఈ లోపలికి వచ్చాడు? దేని నిమిత్తం ఈ లోపలికి వచ్చాడు? తన్ను తాను తగ్గించుకొని మానవ రూపం ధరించి, మన గురించి లోకంలోకి వచ్చి మానవ రూపం ధరించి తన్ను తాను వ్యక్తునిగా చేసుకున్నాడు మా నిమిత్తము. ఈ త్యాగం ఎవరైనా చేయగలుగుతారా? ఈ త్యాగం ఎవరైనా చేయగలుగుతారా? నిన్ను కన్నా తండ్రి నీకు చేయలేదు, నిన్ను కన్నా తల్లి నీకు చేయలేదు, నీ కడుపు పుట్టిన పిల్లలే నీకు చేయలేదు. కానీ ఈరోజు సమస్త తండ్రి దగ్గర పరలోకంలో పరిశుద్ధుడు 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 పొగడబడుచు, ఆ కోట్లాది కోట్ల దూతలతో పొగడబడుచున్నది. ఈ లోకంలో తన కుమారుడిని మన నిమిత్తం పంపించాడు కదా. ఎంతటి భాగ్యం అనేది, ఎంతటి మహాభాగ్యం. ఈరోజు మనం క్రైస్తవులుగా పిలువబడడం అంటే, క్రైస్తవులు అంటే సామాన్య విషయం కాదండి. ఈరోజు క్రైస్తవులు అంటే సామాన్య విషయం కాదు. క్రైస్తవుడు అంటే ప్రేమకు ప్రతిరూపం. ఈ లోకంలో జీవించే కేటగిరీలన్నీ వేరు. ఈ లోకంలో ఉన్న అందరి దారి వేరు, క్రైస్తవుడి దారి వేరు. ఎందుకు? క్రీస్తుని ధరించిన ప్రతి వ్యక్తి కూడా అతను చూపించే ప్రేమ, అట్లా మాట్లాడే మాట చాలా వేరుగా ఉంటుంది. క్రీస్తుని ధరించిన ప్రతి ఒక్కడు కూడా నోటంట బూతులు రావు, చాలా ప్రేమతో మాట్లాడతాడు ప్రతిదీ కూడా. అప్పుడు అనిపిస్తుంది, ఎంతవరకు అనిపిస్తుంది, నువ్వు అప్పటి వరకు కూడా క్రీస్తుని ధరించిన చెప్పు కూడా, నువ్వు క్రీస్తుని నా రక్షకుడిగా నువ్వు అంగీకరించిన చెప్పు కూడా నీ జీవితం వేరే. కానీ క్రీస్తుని నీలో నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీలో ఉన్న మార్పు ఎదుటోడు చూస్తే, ఇది కదా క్రైస్తవ జీవితం అంటే, ఇతను కదా క్రైస్తవ బిడ్డ అంటే అని చెప్పుకునే రీతిగా ఉండాలి. కానీ ఈరోజు మరి మన పరిస్థితి ఎలా ఉన్నది? ఈరోజు మనం ఇక్కడికి వస్తున్నాము, ఈ 2.5 గంటలు అనేకమైన మాటలు వెళ్తున్నాం, మళ్ళీ యథావిధిగా మన పనులు మనం చేసుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరూ గమనించండి, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అది ప్రతి ఒక్కరి గురించి మీరు వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపించుకుని, మీకు మీరు ప్రార్థించుకోవాలంటే రహస్యం అని మీ తండ్రి వినేలాగా రహస్యం మీరు గదిలోనికి వెళ్ళి మీరు తలుపు వేసుకుని మీరు ప్రార్థించండి. ఓకేనా? ఈ లోకం మాత్రం శాశ్వతం కాదు. ఈ లోకం శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరు గమనించండి. ఓకేనా? ఆ రోజు ఎవ్వరు కూడా మన దగ్గరికి రారు. మన అనారోగ్యంగా ఉన్న, ఏ స్థితిలో ఉన్న ఎవ్వరూ కూడా మన దగ్గరికి రారు. కానీ మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టినది తండ్రి అయిన దేవుడు. ఈ లోకానికి ఆయన కుమారుని పంపించాడు. ఇందు నిమిత్తం ఆయన కుమారుని పంపించాడు అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వినుట వాళ్ళు విశ్వాసం కలుగును, క్రీస్తుని గురించిన మాటలు వినాలి. ఎందుకంటే ప్రార్థన జీవితం ఎలా ఉంటుందంటే చాలా చక్కగా ఉంటుంది ప్రార్థన జీవితం. మోషే గారు మరి కొండ మీదకి వెళ్ళి దేవుడితో 40 దినాలు ఉన్నప్పుడు ఆయన కిందకు వచ్చిన తర్వాత జనమంతా ఆయన ముఖం చూసి భయపడుతున్నారు. ఆయన కాంతి, ఆ యొక్క ప్రకాశం చూడలేకపోతున్నారు అనమాట. అంటే దేవునితో నీ యొక్క సహవాసం, నీ యొక్క ముఖం ఎలా ఉంటుందంటే ప్రకాశిస్తుంది. మోషే గారిని చూసి ఆశ్చర్యపోతున్నారు, ఆయన యొక్క ప్రకాశాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అందుకే కదా మోషే గారు అంటున్నారు, నిర్మకాండంలో ఉంటుంది చక్కని మాట. ఎందుకంటే ఆయన అంటాడు, ఆయన నడిచిన నడక దేవునితో నడిచిన నడక, ఆయన ప్రకాశంతో ఆయన ముఖం చూసినా ఆయన వదిలిపెట్టినట్లు, ఆయన వదలాలన్న ఆలోచన మోషే గారికి లేదు. అయినప్పటికీ కూడా నేను చూడాలి తండ్రి అంటున్నాడు. 40 దినాలు దేవునితో సహవాసగా ఉండి మరి మళ్ళీ ఇక్కడ ఆయన ఇచ్చిన ఆజ్ఞలు తీసుకుని వచ్చిన తర్వాత కూడా ఒక ప్రకాశమైన జీవితం జీవిస్తూ కూడా దేవుని విడిచిపెట్టలేదండి ఆయన మోషే గారు. ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే
దేవునితో ఉన్న యొక్క సహవాసము మన హృదయాలు ఎలా ఉంటాయండి, మన ముఖం చాలా ప్రకాశమైన జీవితంగా ఉంటుంది మన జీవితం. అటువంటి జీవితం ప్రతి ఒక్కరిలో కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరిలో కలిగి ఉండాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రార్థన మనం ఎవరి కోసం చేస్తున్నాం, ఎందు నిమిత్తం చేస్తున్నాము అని మనం పరిశీలన చేసుకొని ఇక్కడి నుంచైనా ఈ దినం నుంచైనా ప్రతిదినము కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ప్రతిదినము కూడా సాయంత్రం అయినప్పటికీ పనులను వదులుకి రహస్యంలో తండ్రిని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. మనకున్న సమస్యలన్నీ కూడా విడుదల కలిగజేస్తాడు. అంతేగాని ఎవరి దగ్గరకు వెళ్ళి ప్రార్థించుకుంటే విడుదల కలిగిస్తుంది అన్నది చాలా అపోహ ప్రభుత్వ ప్రియ సహోదరి. ప్రతి ఒక్కరికి కూడా చిన్న విజ్ఞాపన ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ అదిన ప్రార్థనలో ప్రతి ఒక్కరి గురించి జ్ఞాపకం చేసుకోండి, సంఘం గురించి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి విశ్వాస జీవితం కోసం జ్ఞాపకం చేసుకోండి, మీ వ్యక్తిగత జీవితాల కోసం మీరు జ్ఞాపకం చేసుకుని దేవునికి ముమ్మారు మనం ప్రార్థించినప్పుడు మా ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ఆలకించిన వాడు కాదు, ప్రతి మాటని కూడా మనకు జవాబిచ్చే దేవుడు మనతో ఉన్నాడు. అటువంటి దేవునితో మన సహవాసం ఎలా ఉండాలి, మన సహవాస జీవితం ఎలా ఉండాలి, ప్రార్థనతో మన సహవాస జీవితం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని మీ వ్యక్తిగత జీవితంలో కూడా ప్రార్థన పరులుగా మీరు మారాలని ఇచ్చిన మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.